సర్వాధికారి అయినటువంటి సర్వశక్తిమంతుడును మిక్కిలి గొప్ప దేవుడును ప్రతి పాపికి రక్షణను ప్రసాదించేటువంటి యేసుక్రీస్తు నామమందే మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నారు. దేవుని ప్రియబిడ్డలారా, ఈ మారు సంసోను జీవితంలోని మరికొన్ని భాగాలను దేవుడు మనతో మాట్లాడాలని కోరుతున్నాడు. వరుసగా కొన్ని వారములుగా సంసోను జీవితంలో వచ్చి మనం మాట్లాడుతుంటున్నాం. మహా అభిషేకము పొందినటువంటి సంసోను ఆ యొక్క ఆత్మ దేవుడు ప్రసాదించినటువంటి బలము ద్వారా భీకర కార్యాలు చేస్తూ ఆ యొక్క ఫిలిస్తీయుల దేశంలో అలజడిని సృష్టించడం ప్రారంభించాడు. అయితే అతని జీవితంలో మెల్లిగా పాపము చోటు చేసుకోవడం ప్రారంభించింది. ఆ యొక్క పాపము చోటు చేసుకోవడమే కాదు, ఆ పాపం అతనిలో స్థలమును ఆ పిదప్ప సమయాన్ని సమస్తాన్ని కబలించడం ప్రారంభించింది. ఆ పిదప్ప దెలీలా అనేటువంటి ఒక స్త్రీ చేతిలోకి అతడు చిక్కుకున్నాడు. దెలీలా అనేటువంటి స్త్రీకి వరుసగా ఆమె బాధిస్తూ ఉండగా తన యొక్క పరిచర్య రహస్యం, తన మహాబలం ఎక్కడ దాగి ఉందో వివరించాడు. అవునండి, పరిశుద్ధాత్మ పరిచర్యలో, ఆ పరిచర్యలో ఉండే వ్యక్తి పరిశుద్ధాత్మ యొక్క విలువ ఏంటి, తన మీద నిలిచిన అభిషేకం యొక్క విలువ ఏంటి, ఎవరికి లేని ఈ ఉన్నత పిలుపు ఉందే అనేటువంటి ఆ యొక్క భావన, ఆ యొక్క భయం కలిగి ఉండాలండి. అలా లేకుండా వెళ్ళినట్లయితే అతి భయంకరమైన ప్రమాదం. అదే జరిగింది సంసోను జీవితంలో. దెలీలా అతని తన తొడ మీద పరుండబెట్టి అతనికి కలిగిన 7 జడలు క్షౌరం చేసినట్లుగా వ్రాయబడింది. ఆ పిదప ఆమెను బాధించుటకు ప్రారంభించినట్లుగా వ్రాయబడింది. మొదట లాలించిన స్త్రీ చివరికి బాధించే స్త్రీగా మారిపోయింది. గత వారంలో ఇంతవరకు మన సందేశం విన్నాం. ఫిలిస్తీయులు మీదికి వచ్చారండి. రాగా ఆ స్త్రీ కేక వేసింది, సంసోను ఫిలిస్తీయులని మీద పడుచున్నారు. బైబిల్లో వ్రాయబడింది, ఎప్పటిలాగా విడజిమ్ముకుందని అనుకున్నాడు. అయితే యెహోవా అతని ఎడబాసనని అతనికి తెలిసి ఉండలేదు. ఎంత భయంకరం, ఎంత దుర్భరం అండి. వాక్యంలో రాయబడింది, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 21వ వచనాన్ని మనం గమనించినట్లయితే, అప్పుడు ఫిలిస్తీయులు అతని పట్టుకొని అతని కన్నులను ఉడదీసి గాజాకు అతని తీసుకుని వచ్చి ఇత్తడి సంఖ్యల చేత అతని బంధించిరి. దేవుని గ్రంథాన్ని బట్టి మరి ఒకసారి దేవునికి స్తుతులు చెల్లిద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భాగంలో గమనిస్తే అప్పుడు ఫిలిస్తీయులు సంసోనును పట్టుకున్నారని వ్రాయబడింది. ఇంతవరకు ఎందుకు పట్టుకోలేదండి? ఆ యొక్క సంసోను ఇశ్రాయేలీయుల చరిత్రలో 20 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉండినాడు. 20 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉండగా ఎప్పుడు పట్టుకొని ఫిలిస్తీయులు ఇప్పుడు పట్టుకున్నారు. 20 సంవత్సరాల్లో ఎప్పుడు చిక్కని సంసోను ఇప్పుడు చిక్కాడు. 20 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా వారి మీద పడేవాడే గాని వారి ఇతని మీద పడ్డమైనా, ఒకవేళ పడినా ఇతడు లోబట్టమైనా ఎప్పుడు జరగలేదు. అయితే ఇప్పుడు ఫిలిస్తీయులు అతన్ని పట్టుకున్నారు. ఏంటి కారణం? ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా గమనిస్తే ఒక వ్యక్తి దేవుని బిడ్డ అయితే, ఒక వ్యక్తి దేవుని సేవకుడైతే, ఒక వ్యక్తి ప్రభు ద్వారా రక్షణ పొందినటువంటి బిడ్డ అయితే ఆ వ్యక్తి దేవుని చేతుల్లో ఉంటాడండి. దేవుని వాక్యంలో రాయబడింది కదా, చూడుము నేను నా అరచేతులలో చిక్కుకొని ఉంటున్నా, ఇదిగో ఈ ప్రాకారములు నా ఎదుట ఉన్నాయి. ఎప్పుడు కూడా దేవుడు మనల్ని తన అరచేతుల్లో చెక్కుకొని ఉంటాడు, ఆ యొక్క గాయాలలో చెక్కుకొని ఉంటాడు, ఎప్పుడు మనల్ని చూస్తూనే ఉంటాడు. అంత గొప్ప దేవుడు ప్రేమైన వారలారా. మరి ఆ దేవుని చూపు ఉండగా, ఆ దేవుడు చూస్తూ ఉండగా, గమనిస్తూ ఉండగా ఎలా ఫిలిస్తీయులు పట్టుకున్నారు? దేవుని వాక్యంలో గమనిస్తే రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయంలో ఏలియాతో ఓబద్యా అనే వ్యక్తి మాట్లాడుతూ ఏమన్నాడంటే, నా ఏలినవాడా, యెహోవా జీవముతోడు నిన్ను చిక్కించుకొనుటకై రాజైనటువంటి ఆహాబు పంపించని జనం ఒకటైనా లేదు అన్నాడు. ఒక ఏలియాను పట్టుకునే దానికి ఒక గొప్ప రాజు చేత కాలేదు, అనేక జనములకు పంపడం ప్రారంభించాడు. ఎన్ని జనములు ఉంటున్నాయో అన్ని జనములకు వేగుల వారినేమి సైనికులనేవి పంపించాడు. ఎందుకంటే ఈ ఒక్క మనిషి ఆహాబు రాజ కుటుంబానికి కంటకమైపోయాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని ప్రియబిడ్డలారా, ఒక ఆత్మపూర్ణుడైనటువంటి వ్యక్తి ఎవరండి? ఒక సైన్యము కంటే ఎక్కువ అండి. ఒక ఆత్మపూర్ణుడైనటువంటి వ్యక్తి ఒక మహా గొప్ప సైన్యము కంటే ఎక్కువ ప్రేమైనటువంటి వారులారా. కనుక ఆహాబు రాజ్యం నిజంగా భయంకరమైనటువంటి పతనానికి గురి కాబోతోంది ఆహాబు అనుకుంటున్నాడు. ఈ ఏలియా అనే కారణం, ఇతని ప్రార్థన జీవితమే కారణం. కాబట్టి ఇతన్ని బంధించాలనుకున్నాడు. అయితే ఏలియా దొరకకుండా ఉంటున్నాడు. ఏంటి కారణం? దేవుడు ఏలియాను దాచిపెట్టాడు. దేవుని ప్రియబిడ్డలారా, ఒక్క వ్యక్తి ప్రభువులో ఉన్నట్లయితే దేవునికి స్తోత్రం చెల్లిద్దామా. ఆ వ్యక్తి చుట్టూ దేవుని కంచె ఉండడం ప్రారంభిస్తుంది. ఆ వ్యక్తి చుట్టూ దేవుని యొక్క ఫెన్స్ మిగుల బలంగా ఉండడం ప్రారంభిస్తుందండి. వాక్యంలో గమనిస్తే రాజులు 2వ గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనంలో సిరియా రాజు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, ఇదిగో ఇక ఎలీషా ఎక్కడుంటున్నాడు? దోతానులో ఉన్నాడా? అతనిని పట్టుకొని రండి. ఒక గొప్ప సైన్యాన్ని పంపినట్లుగా దేవుని వాక్యంలో రాయబడింది.
ప్రియ దేవుని బిడ్డలారా, ఏంటి ఒక ఎలీషా అనేటువంటి ఒక ప్రవక్తను పట్టుకునేదానికి ఒక సైన్యమా, ఒక గొప్ప సైన్యమా? అంత సైన్యము వెళ్ళినా ఎలీషాను పట్టుకునేదానికి చేత కాలేదండి. ఏంటి కారణం? అతడు దేవుని ఆత్మను కలిగిన వ్యక్తి. ఏంటి కారణం? అతని జీవితంలో నిరంతరము చేసేటువంటి ప్రార్థన జీవితం. ఎవరి జీవితంలో ఒక ప్రక్క పరిశుద్ధాత్మ అభిషేకం, ఎవరి జీవితంలో మరి ఒక ప్రక్క ప్రియ దేవుని బిడ్డలారా నిరంతరము జరిగే ప్రార్థన పోరాటాలు ఉంటాయో, గొప్ప సైన్యాలు కూడా ఏమి చేయలేవండి. గొప్ప రాజులు కూడా ఏమి చేయలేరు. ప్రేమైనటువంటి వారులారా, ఎలీషా జీవితం అదే, ఏలియా జీవితం అదే. దేవునికి నిజంగా స్తోత్రాలు స్తుతులు చెల్లించడం ప్రారంభిస్తాం. మన